హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీ ముందుకి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది అయితే తీసుకొచ్చాను. ఓకే, ఇది మీరు కూడా మీ ఫొటోస్తో పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు. అలాగే మీరు తమ్ముని చూస్తే అర్థమవుతుంది, చిరంజీవి సార్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది అయితే చేశాను. ఇది మీరు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఒకసారి మీరైతే ప్రివ్యూ అయితే చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ట్రెండింగ్ వీడియోస్ అండ్ ట్రెండింగ్ ప్రాంప్ట్స్తో కలిగిన ఫోటో ఎడిటింగ్ అనేది కూడా తీసుకొస్తాను. సో మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఇది నేను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, మన వాట్సాప్ ఛానల్లో కూడా నేనైతే ఇందులో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అందులోకి వెళ్ళి మీరైతే ఫుల్ సాంగ్ అయితే చూడొచ్చు. ఛానల్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇది మీరు కూడా మీ ఫోటోస్తో అయితే ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరైతే వచ్చేసి ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ యాప్ వచ్చేసి ప్రో వర్షన్ అనేది వాట్సాప్ ఛానల్ అయితే నేనైతే సెర్చ్ చేసి పెట్టాను. అక్కడ చూడొచ్చు, మీకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్లో ఎలైట్ మోషన్ యాప్ అనేది సెర్చ్ చేసినట్లయితే మీకు వస్తుంది. అందులోకి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకొని మీకు డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ XML ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఆ రెండు మీరైతే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేనైతే మీకు చూపించడానికి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఓకే, దాన్ని ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్ లింక్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా మనకి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ వచ్చేసి దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్ళైతే మీరు ఆ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి ఇంటర్ఫేస్ అనేది విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి డేట్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మీకు బెస్ట్ బర్త్డే విషెస్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే అనేది వచ్చి నెక్స్ట్ మీ నేమ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేశాను కదా. ఇక్కడ మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది మీ యొక్క ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఇమేజ్ అంటే మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మీకు చూపించడానికి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఫోటో ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా రీప్లేస్ చేయడం వల్ల ఈ విధంగా ఫోటో అనేది అయితే వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ నేనైతే ముందుగా అయితే ఉండిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ డేట్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీ డేట్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ కింద ఇంకొక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీ మంత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కిందకైతే బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ బ్యాక్ అనేది వచ్చిన తర్వాత మీకు బెస్ట్ బర్త్డే విషెస్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అయితే వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మాకు మెగాస్టార్ చిరంజీవి అనేది నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అనేది అయితే చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసిన తర్వాత ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఫోటో అనేది రీప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు ఒక ఫోటో అనేది వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే ఫోటో అయితే వస్తుంది కదా. దీన్ని మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డబుల్ లైన్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకున్నట్లయితే మీకు ఆ ఫోటో అనేది వస్తుంది. ఫస్ట్ ఈ ఫోటో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఒక ఫోటో అనేది రీప్లేస్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. దీన్ని మీరు పర్ఫెక్ట్గా యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా జూమ్ తగ్గించుకొని ఈ విధంగా అయితే ఓకే ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోటో అనేది. ఓకే, మీకు కరెక్ట్గా సైజులో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు మనకైతే ఫోటో అనేది పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయింది. ఓకే, మీకు ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ముందున్న పిక్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ముందున్న పిక్ని అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చిరంజీవి అయితే ఉంటుంది. ఇది ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, మీ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నట్టు సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే ఈ ఫోటో అనేది కాపీ చేసుకున్నారో ఆ ఫోటో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క ఫోటో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ డబుల్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే యాడ్ చేసుకొని ఒకవేళ మీకు బీట్ మార్క్ దగ్గరగా రాకపోతే కనుక ఇక్కడ టైం ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని
చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఆ బీట్ మార్క్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఓకే, మీకు చూపించడానికి నేనైతే ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకొక ఫోటో అనేది రీప్లేస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకా లాస్ట్ ఒకటే స్టెప్ అనేది ఉంటుంది. మీరైతే ఫుల్గా అయితే ఫస్ట్గా అయితే వచ్చేసేయండి. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని మీడియాస్లోకి వెళ్ళిన తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక వీడియో లింక్ అనేది ఇస్తాను. అంటే ఫైర్ పార్టికల్స్ అయితే ఉంటుంది. ఆ ఫైర్ పార్టికల్స్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో చూడొచ్చు. మీకు ఒక ఆ యొక్క ఫైర్ పార్టికల్స్ వీడియో అనేది అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఆ వీడియో అనేది కనిపించదు. ఓకే, ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేషన్ ఆప్షన్లో 0 అయితే పెట్టుకోండి. ఓకే, 0 కాకపోయినా -90 పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఓకే, -90 అనేది సెట్ చేసుకోండి. ఓకే, -90 అనేది సెట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అండ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఫైర్ పార్టికల్స్ వీడియో అనేది యాడ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, ఇది మీకు 7 సెకండ్స్ అయితే ఉంటుంది. కరెక్ట్గా మనకి ఇక్కడ వరకు అయితే ఉంటుంది అనమాట. ఫొటోస్ ఎక్కడైతే రివీల్ అవుతాయో అక్కడ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకైతే ఫొటోస్ అనేది రివీల్ అయితే అవుతుంది కాబట్టి మీకైతే పర్ఫెక్ట్గా అయితే సెలెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు పైన ఉన్న షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై చేస్తాను. ఓకే, మీకు ఇష్టం వచ్చిన క్వాలిటీలో అనేది పెట్టుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.